హాయ్ హలో వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్కి అయితే ఫుల్ రష్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్, దర్శక ధీరుడు రాజమౌళి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీకి క్యూ కట్టబోతున్నారు. అయితే మనం ప్రెసెంట్ అయితే రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద అయితే ఉన్నాము. సెక్యూరిటీ కూడా ఇక్కడ అంటే అటు పారామిలిటరీ బలగాలు కావచ్చు, అలాగే పోలీస్ బలగాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కువ మొత్తంలో అధికారులు కూడా ఇక్కడ సెక్యూరిటీని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ బాంబ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఢిల్లీలో బాంబ్ ఎక్స్ప్లోషన్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా సెక్యూరిటీ అనేది పెంచారనే చెప్పాలి. ఈ సెక్యూరిటీ విషయంలో కూడా అధిక జాగ్రత్త కూడా ఇటు పోలీస్ ఆఫీసర్ అలాగే తెలంగాణ అధికారులు కూడా తీసుకుంటున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇటు పార్కింగ్ ఫెసిలిటీ కూడా కొంచెం దూరంలో నుంచి చేస్తున్నారు. ఎంత తక్కువ మంది అయితే ఇక్కడికి వచ్చి ట్రాన్స్పోర్ట్ తో వస్తే అంత బెటర్ అని కూడా ఆల్రెడీ అటు మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా కూడా మెన్షన్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సెక్యూరిటీ అనేది అధిక మొత్తంలో కూడా మనకి తీసుకుంటున్నారు. అలాగే వచ్చిన ప్రతి వెహికల్ ని కూడా చెకింగ్ చేస్తున్నారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కువ మొత్తంలో ఆల్రెడీ మనం ఇదివరకు చూసుకున్నట్లయితే కల్కి ఈవెంట్ కి అయితే ఇక్కడే రామోజీ ఫిల్మ్ సిటీలో జరగడం జరిగింది. ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ కల్కి ఈవెంట్ కూడా అప్పుడు భారీ స్థాయిలో జరిగింది. అదే అంతకంటే మించి క్రౌడ్ ఎక్స్పెక్టేషన్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా చూసుకుని రావాల్సిందిగా కూడా కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని యూజ్ చేసుకుంటే బెటర్ అని కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా చెప్తున్నారు. అండ్ అలాగే మీడియా పాసెస్ కూడా కొంతమందికి మీడియా వెహికల్స్ కూడా అది కూడా రిజిస్ట్రేషన్ ఉన్న మీడియా పర్సన్స్ కి మాత్రమే అలౌడ్ ఉంటుంది. అటు నేషనల్ మీడియా కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంపాక్ట్ అనేది చాలా క్రియేట్ అవుతున్న నేపథ్యంలో, క్రౌడ్ కూడా ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ జాగ్రత్తలు అయితే చాలా తీసుకుంటున్నారని చెప్పాలి. అలాగే అటు ఆఫీసెస్ కావచ్చు, ఇక్కడికి వచ్చే స్టాఫ్ కావచ్చు, అలాగే వాలంటీర్ గా ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో వచ్చే క్రౌడ్ మేనేజ్మెంట్ కి కూడా ఇక్కడ వాలంటీర్స్ కూడా వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ చేశారు. అలాగే బ్యారిగేడ్ సిస్టమ్ నుంచి అయితే బయట నుంచే బ్యారిగేడ్ సిస్టమ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. వచ్చే ప్రతి ఒక్కరూ కూడా తోపులాట జరగకుండా, అలాగే హెవీ క్రౌడ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ కూడా ఇక్కడ చెకింగ్ చేసి మాత్రమే అటు వెహికల్స్ కావచ్చు, ఇటు పర్సన్స్ కి ఐడి ఉంటేనే ఇక్కడికి పంపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ హెవీ క్రౌడ్ వచ్చే నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఇబ్బందికి కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. అంటే 6 o'clock నుంచి ఈవెంట్ అనేది స్టార్ట్ అవబోతుంది అని కూడా మెన్షన్ చేశారు. కాకపోతే అందరూ కూడా ఇందులో ఉన్న డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రాజమౌళి కావచ్చు, సూపర్ స్టార్ ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంతమంది విఐపీస్ కూడా ఇక్కడ అటెండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చీఫ్ గెస్ట్లు వీళ్ళందరికీ కూడా సపరేట్ లైన్ అనేది వాళ్ళు పెట్టడం జరిగింది. అలాగే సపరేట్ పార్కింగ్ సిస్టమ్ కూడా వాళ్ళ కోసం పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ పారామిలిటరీ బలగాలు కావచ్చు, అలాగే పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, ఎక్కువ మొత్తంలో అధికారులను కూడా ఇక్కడ ఈ రోజు పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా భారీ స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో అటు ఢిల్లీకి ఆల్రెడీ బాంబు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి కాబట్టి మెయిన్ గా మనకి బాంబు బెదిరింపు కాల్స్ లో హైదరాబాద్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తున్నారు. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అటు సెక్యూరిటీ అనేది భారీ స్థాయిలో మనకు కనిపిస్తుంది. వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా కూడా ఇక్కడ సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఉంది. అలాగే ఈవెంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఈ జియో హాట్స్టార్ వాళ్ళైతే ఈ ఈవెంట్ అమెజాన్ వాళ్ళైతే ఈ ఈవెంట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి పాసెస్ విషయంలో వాళ్ళు చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాటించడం జరుగుతుంది. ప్రతి పాసెస్ కూడా QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ స్కాన్ చేసి మాత్రమే లోపలికి పంపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ QR కోడ్ అండ్ పాసెస్ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఇస్తున్నారు. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇవి ఈవెంట్ పాసెస్ అన్నమాట. ఈవెంట్ పాసెస్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జరుగుతుంది వాలంటీర్ పాసెస్. అండ్ మనం చూసుకున్నట్లయితే పాసెస్ లేనిదే లోపలికి అలౌ చేయని పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి మనకు చూసుకున్నట్లయితే స్టాఫ్ పాసెస్ అన్నమాట. అండ్ ఎల్లో కలర్ కార్డ్ పాసెస్ విత్ స్కానర్ ఉన్న పాసెస్ అయితే అటు ఫ్యాన్స్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సూపర్ స్టార్ ఈవెంట్ కి అయితే ఇక్కడ ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయాయి. అండ్ సాయంత్రం ఈవెంట్ ఏ రేంజ్ లో జరుగుతుంది అనేది కూడా ఎక్స్పెక్టేషన్స్ కి మించే ఉంది. SSMB 29 గా వస్తున్న ఈ గ్లోబ్ ట్రోటర్ ఏవైతే ఉందో దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ ని ఏ విధంగా చూపించబోతున్నారు, సూపర్ స్టార్ మాన్యా ఎలా ఉండబోతుంది, ఇప్పటి వరకు లవర్ బాయ్ గా అండ్ క్యూట్ బాయ్ గా చూసిన మన మహేష్ బాబుని ఇప్పుడు ఎలా చూడబోతున్నాం. రాజమౌళి సినిమా అంటేనే హీరోకి ఎలివేషన్స్ కావచ్చు అండ్ అలాగే పర్టికులర్ గా ఈ సినిమా కోసం
చూస్ చేసుకున్న లొకేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ కూడా ఒక రగ్డ్ లుక్ లో మహేష్ బాబు ఎలా కనిపించబోతున్నారు అని తీసుకున్న థీమ్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ ఈవెంట్ తో ప్రమోషనల్ ఈవెంట్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఇక్కడ బయట కూడా వెహికల్స్ కి బ్యారికేడ్స్ పెట్టడమే కాకుండా లోపల ఉండే ఏవైతే ఉన్నాయో లోపల ఫ్యాన్సీ సపరేట్ గా, అలాగే విఐపీస్ కి సపరేట్ గా, మీడియా పర్సన్స్ కి సపరేట్ గా, డెలిగేట్స్ కి సపరేట్ గా ఇలా సపరేట్ గా బ్యారికేడ్ సిస్టమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. మరి భారీ స్థాయిలో జరుగుతున్న ఈ ఈవెంట్ కి అయితే సన్నాహాలు స్టార్ట్ అయిపోయాయి. ఫ్యాన్స్ ఖుషి నేపథ్యంలో వాళ్ళు కూడా చాలా వేరే చోట్ల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అటు విజయవాడ కావచ్చు, ఇటు తెలంగాణ చుట్టుపక్కల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి భారీ స్థాయిలో జరుగుతున్న ఈ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కి అంతా సిద్ధమైపోయింది.